18 ఏళ్ల అమ్మాయిని ఓ 50 ఏళ్ల వ్యక్తి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే ఆమెను ప్రేమిస్తున్న వ్యక్తి ఆ విషయం ఆమెకు చెప్పడం, ఆమె ఒప్పుకోవడం, విషయం ఇంట్లో తెలియడం కూడా జరిగిపోయింది. తల్లిదండ్రులు బాలికను దాచిపెట్టినా ఆ వ్యక్తి ఆమెను తీసుకువెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో పుడుతున్న ప్రేమలు కులం, మతం, ప్రాంతంతో పాటు కనీసం వయసు కూడా చూసుకోవడం లేదు. ప్రేమ గుడ్డిది బాస్, వయసుతో సంబంధం ఏంటి అంటారా? అయితే ఈ 18+50 లవ్ అండ్ మ్యారేజ్ గురించి తెలుసుకోండి. ఓ 50 ఏళ్ల వ్యక్తి ఓ మైనర్ బాలికను ప్రేమించాడు. విచిత్రం ఏంటంటే బాలిక కూడా అతన్ని ప్రేమించింది. ఈ విషయం బాలిక ఇంట్లో తెలిసి సినిమాలో చూపించినట్లు ఆమెను తీసుకెళ్లి అమ్మమ్మ ఇంట్లో దాచారు. అయినా కూడా ఆ వ్యక్తి బాలికను మర్చిపోలేక ఆమె ఎక్కడ ఉందో కనిపెట్టి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరూ కలిసి ఓ గుళ్ళో పెళ్లి కూడా చేసుకున్నారు. వింటుంటే సినిమా స్టోరీలా అనిపిస్తుంది. తతంగమంతా నిజంగానే జరిగింది. మరి కర్ణాటకలోని హుబ్లీకి చెందిన ప్రకాష్ అనే 50 ఏళ్ల వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన కరిష్మా అనే బాలికను ప్రేమించాడు. ఆ విషయం ఆమెకు చెబితే ఆమె కూడా ఓకే చెప్పింది. విచిత్రం ఏంటంటే ప్రకాష్కు అప్పటికే వివాహమై 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా ఓ 2 ఏళ్ల పాటు వీరి ప్రేమ వ్యవహారం సాగింది. విషయం బాలిక ఇంట్లో తెలిసి ఈ విపరీత పోకడలు ఎక్కడికి దారి తీస్తాయో అని భయపడి బాలికను మహారాష్ట్రలోని కోల్హాపూర్లో గల అమ్మమ్మ ఇంటికి పంపించారు. కానీ నెలన్నర క్రితం అంటే జనవరి 3న ఆ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఇది ఖచ్చితంగా ప్రకాష్ పనే అయి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాజాగా ప్రకాష్, కరిష్మా ఓ గుడిలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇన్ని రోజులు కరిష్మా మైనర్ కావడంతో పెళ్లి చేసుకోకుండా ఆగిన ప్రకాష్ 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమెను ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఇలా సినిమా స్టోరీని మించి సాగిన ఈ 18+50 లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం ఈ విషయంపై ప్రకాష్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలకు తండ్రై ఉండి ఓ మైనర్ బాలికను ప్రేమించడం ఏంటని మండిపడుతున్నారు. చట్టం ఏం చెబుతోంది? 18 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని చట్టం తప్పుపడుతోంది. దీన్ని బాల్య వివాహంగా పరిగణిస్తూ ప్రకాష్పై పోక్సో చట్టం కింద పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అలాగే ప్రకాష్పై ఇప్పటికే బాలిక కిడ్నాప్ కేసు కూడా ఉంది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.